అక్కినేని ఫ్యామిలీ ప్యాక్ మూవీ. టాలీవుడ్ సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జున ఇప్పటికీ భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 6 వయసు దాటిన యంగ్ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాలో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నాగార్జున తన కెరీర్ లో 99 చిత్రాలను పూర్తి చేసుకున్నారు. నాగార్జున నుంచి 100వ చిత్రం ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాగ్ తన 100వ చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు రా కార్తిక్ డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కించే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగార్జున 100వ చిత్రానికి కింగ్ 100 అనే టైటిల్ ను ప్రాథమికంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టులో నాగార్జున కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా కెమియో రోల్లో నటించడం ఖాయమని, వారికి సంబంధించిన పాత్రలు ఉండేలా కథను ఎంపిక చేసే పనిలో నాగార్జున ఉన్నారని అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ 3 తరాలు మనం అనే చిత్రంతో వెండితెరపై అలరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఫిలిం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మళ్లీ రిపీట్ అవ్వడం కష్టమని అంటున్నారు. ఇక నాగ్ 100వ చిత్రం కూడా అలానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీ ప్యాక్ మూవీ. టాలీవుడ్ సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జున ఇప్పటికీ భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 6 వయసు దాటిన యంగ్ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాలో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నాగార్జున తన కెరీర్ లో 99 చిత్రాలను పూర్తి చేసుకున్నారు. నాగార్జున నుంచి 100వ చిత్రం ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాగ్ తన 100వ చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు రా కార్తిక్ డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కించే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగార్జున 100వ చిత్రానికి కింగ్ 100 అనే టైటిల్ ను ప్రాథమికంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టులో నాగార్జున కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా కెమియో రోల్లో నటించడం ఖాయమని, వారికి సంబంధించిన పాత్రలు ఉండేలా కథను ఎంపిక చేసే పనిలో నాగార్జున ఉన్నారని అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ 3 తరాలు మనం అనే చిత్రంతో వెండితెరపై అలరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఫిలిం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మళ్లీ రిపీట్ అవ్వడం కష్టమని అంటున్నారు. ఇక నాగ్ 100వ చిత్రం కూడా అలానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీ ప్యాక్ మూవీ. టాలీవుడ్ సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జున ఇప్పటికీ భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 6 వయసు దాటిన యంగ్ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాలో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నాగార్జున తన కెరీర్ లో 99 చిత్రాలను పూర్తి చేసుకున్నారు. నాగార్జున నుంచి 100వ చిత్రం ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాగ్ తన 100వ చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు రా కార్తిక్ డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కించే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగార్జున 100వ చిత్రానికి కింగ్ 100 అనే టైటిల్ ను ప్రాథమికంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టులో నాగార్జున కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా కెమియో రోల్లో నటించడం ఖాయమని, వారికి సంబంధించిన పాత్రలు ఉండేలా కథను ఎంపిక చేసే పనిలో నాగార్జున ఉన్నారని అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ 3 తరాలు మనం అనే చిత్రంతో వెండితెరపై అలరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఫిలిం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మళ్లీ రిపీట్ అవ్వడం కష్టమని అంటున్నారు. ఇక నాగ్ 100వ చిత్రం కూడా అలానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.